శ్రీరామనవమి అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పానకమే కదా. గుళ్ళో అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళేది ఫస్ట్ ఏంటంటే పానకం తాగామన్నమాట. ఆ తర్వాత అక్కడే అన్నప్రసాదాలు జరుగుతుంటే అక్కడే ఎంచక్కా భోజనం చేశామన్నమాట. ఇంకా ఐటమ్స్ విషయానికి వస్తే ఇక్కడ స్వీట్, దాంతోపాటుగా పులిహోర, పాయసము, స్వీట్ అండ్ వైట్ రైస్ అండ్ మామిడికాయ పప్పు అండ్ ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై అనమాట ఇది అండ్ వైట్ రైస్. దీంతో పాటుగా నా ఫేవరెట్ ఐటమ్ అండి గోంగూర పచ్చిమిర్చి, దీంతో పాటుగా ఆవకాయ పచ్చడి కూడా ఉందన్నమాట. టేస్ట్ అయితే అసలు చాలా బాగున్నాయి. అసలు ఆ మామిడికాయ పప్పు ఆవకాయ కాంబినేషన్ అంటే అద్దుర్స్ అనమాట. ఇంకా దీంతో పాటుగా నెయ్యి కూడా ఉందండి, చెప్పడం మర్చిపోయాను. అసలు ఇంకా బజ్జీ కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే. అసలు నేనైతే ఎప్పుడైనా కూడా ఇలా దేవుడి దగ్గర అన్నప్రసాదాలు జరుగుతున్నాయి అంటే నేనైతే అస్సలు మిస్ అవ్వనమాట. చూసారా ఎంత క్యూ ఉందో. మార్నింగ్ 12:30కి అలా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4 వరకు కూడా ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉంది. అంతమందికి అటెండ్ అయ్యారు.